వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పేద కుటుంబాలు అత్యవసర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 48 మంది లబ్ధిదారులకు 28,30,000 చెక్కులను సోమవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 1,334 మందికి 9.15 కోట్లు సీఎం సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున 1,334 మందికి 9,15,00,000 రూపాయలు సీఎం గారు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ రోజు ఈ 4 రోజుల్లో 6గురికి ఎల్ఓసీలు ఇచ్చాం. హాస్పిటల్లో పేషెంట్లుగా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది. అట్లాగే 42 మందికి 28,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ మక్కెన గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ శ్రీరామ్ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి. ప్రజలకి చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతా ఉన్నారు. అనారోగ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందుతా ఉంది. ఇది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. అట్లాగే కొన్నిసార్లు కొన్ని జబ్బులకి ఎన్టీఆర్ వైద్య సేవ కవర్ అవ్వలేదనో లేదా అత్యవసర పరిస్థితిలో దీనికంటే సీఎం రిలీఫ్ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కంటే లిమిట్ దాటిపోయి ఎక్స్ట్రా బిల్ అయితే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి లెటర్ పెట్టి తెప్పించడం జరిగింది. మరి ఇప్పటివరకు వినుకొండ నియోజకవర్గంలో 1,334 మందికి ఇచ్చారు. రాష్ట్రంలోనే టాప్ 10లో అత్యధికంగా ఎక్కువ ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ లో మన వినుకొండ ఉండటం మనందరూ కూడా గర్వకారణం. అట్లాగే భవిష్యత్తులో ఇంకా ఈ సేవల్ని ఇంకా మెరుగుపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఇచ్చిన దానికంటే ఈ 18 నెలల్లో దానికంటే ఎక్కువ ఇచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇది మన అందరం కూడా చాలా గర్వపడాలి. రాష్ట్రంలో 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 18 నెలల్లోనే ఇచ్చాం అంటే వాళ్ళకంటే 4 రెట్లు ఎక్కువ. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి వైసీపీ పాలన కంటే 5 రెట్లు ఎక్కువ మరి ఈ రోజు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెడతా ఉంది ప్రభుత్వం. నిరుపేదలు సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే ఏదైనా 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అయితే ఆదుకునే పరిస్థితి లేదు. అమ్మటానికి పొలం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందువలన ఈరోజు 25 లక్షల దాకా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ భూమి లేనటువంటి నిరుపేదలకి అట్లాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో 1 కోటి మందికి పైగా ఈ రోజు ఈ మెడిక్లెయిమ్ పాలసీకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి మరి తీసుకురావడం జరిగింది. 25 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి వైద్య సేవలు అందించే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మరొకసారి అందరి తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు, రాష్ట్రంలో రేపు ఏప్రిల్ నుండి పేదలకి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నేను కోరుతున్నా.